నాకేమనిపిస్తుందంటే ఈ రోజు ఓపెరా షో హౌస్ఫుల్ అయ్యేలాగా ఉంది. ఎందుకు హౌస్ఫుల్ అవుతుంది మేర్ అంకల్? ఈ షో సింగర్ ఉన్నారు కదా, తనెవరో తెలుసా? తన గురించి రెండే మాటల్లో చెప్పాలంటే వరల్డ్ ఫేమస్. వరల్డ్ ఫేమస్ కన్నా చాలా పెద్ద వరల్డ్ ఫేమస్. నేను కొంచెం తింటాను. ఒక విషయం తెలుసా, ఈ ఓపెరా షో ఎందుకు పాపులర్ తెలుసా? ఎర్త్ బ్యాంక్ లో ఉండే చాలా పెద్ద ఆఫీసర్ మిస్టర్ నీతన్ కూడా ఈ షోని చూడడం కోసం వస్తున్నారు. అవును కికో, ఈ ఎర్త్ బ్యాంక్ అంటే ఏమిటి? సన్ సిటీలో కొత్తగా ఏదైనా బ్యాంక్ ఓపెన్ అయిందా? కాదు టెంపో అన్నా, ఇది సన్ సిటీ బ్యాంక్ మాత్రం కాదు, ప్రపంచం అంతటికీ బ్యాంక్. ప్రపంచంలో ఉండే దేశాలన్నీ ఆ బ్యాంక్ లోనే డిపాజిట్ చేస్తున్నాయి. అంతేకాకుండా మన ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోవడానికి ఆ డబ్బుల్ని ఉపయోగిస్తున్నారు. తలుపుని తెరితే ఠకా ఠకా అని శబ్దం వస్తుంది. అదే విధంగా ఈ షోని ఫ్రంట్ రోలో కూర్చొని చూస్తే అదాన్ని డిటెక్టివ్ చాట్ పాట్ అంటారు. అర్థమైందా? అయ్యో బాబోయ్, సూపర్ గా చెప్పారు సార్. ఇప్పుడే నేను నోట్ చేసుకుంటాను, ఆగండి సార్. అబ్బా, అసలు నాకేమీ కనపడడం లేదు, కొంచెం తప్పుకోండి. ఇప్పుడు నాకొచ్చే కోపానికి వెంటనే గట్టిగా ఒక గుద్దు గుద్ది ఇతని మొహాన్ని పచ్చడి చేసేద్దాం అనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? లేదు లేదు, నేను ఎవరితోనూ ఎప్పుడు ఈ విధంగా మాట్లాడిన అంకల్. అరే టోనీ బాసో, మీరు విషయం మర్చిపోయారా ఏంటి? ఇప్పుడే కదా మీరు ఈయన గురించి చెప్పింది. మీరు ఈ అంకుల్ ని గట్టిగా ఒక గుద్దు గుద్ది మొహం పచ్చడి చేస్తానని చెప్పారు కదా. అలాగా? నువ్వు నన్ను వెనకాల గుద్ది నన్ను ఫ్లాట్ చేద్దాం అనుకుంటున్నావా? అదేమి లేదు అంకుల్, నేను అలా అనలేదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి అంకుల్, వాళ్ళిద్దరూ అబద్ధం ఆడుతున్నారు. చేతిలో ఉన్న పావు బజ్జీ జారిపోయింది. ఇప్పుడు టోనీ బాస్ పరిస్థితి దిగజారిపోయింది. అమ్మయ్యా, మనకి ఫ్రెండ్ సీట్లు దొరికాయి, భలే బాగుంది. మొదటిసారి టోనీ బాస్ పంచ్ వల్ల మన ఇద్దరికి మంచి జరిగింది కదా. ఓరి నాయనో, ఇక్కడ ఎన్ని బల్బ్స్ అండ్ లైట్స్ ఉన్నాయో చూడు. నేనేమైనా కొంచెం తింటాను. ఏమిటిది? వాళ్ళు ట్యూబ్లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయారా ఏమిటి? లేదు టెంపో అన్నా, ఓపెరా సింగర్ ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు కదా, తన హై పిచ్ వాయిస్ వల్ల ఈ బల్బ్స్ అన్ని విరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ట్యూబ్ లైట్స్ ని ప్రాసెస్ గా పెట్టిన కారణాన్ని ఒకే ఒక మాటలో చెప్పాలంటే బ్యాకప్. కరెక్ట్ ట్వింకిల్. ఒకవేళ ఈ బల్బ్స్ అన్ని ఓపెరా సింగర్ వాయిస్ వల్ల పగిలిపోతే ఈ ట్యూబ్ లైట్స్ ని ఆన్ చేస్తారు. ఓ, ఇప్పుడు నా హ్యాండికమ్ ఆన్ చేసే టైం అయ్యిందని అనుకుంటున్నాను. అదిగో చూడండి, ఎర్త్ బ్యాంక్ లో చాలా పెద్ద ఆఫీసర్ మిస్టర్ నీతన్ వస్తున్నారు. అద్భుతం, ఎంత స్టైలిష్ ఎంట్రీయో చూడండి. ఈ ఓపెరా షోతో పాటు ఆ ఆఫీసర్ ఇంటర్వ్యూ కూడా నేను చెయ్యడం నాకు చాలా సంతోషంగా ఉంది. వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. ఆ సెక్యూరిటీ వాళ్ళు మిగతా వాళ్ళని పుష్ చేయడాన్ని చూస్తుంటే ఆ బిహేవియర్ ని ఒకే మాటలో చెప్పాలంటే రూడ్. రూడ్ కంటే చాలా పెద్ద రూడ్, వెరీ వెరీ రూడ్. దానికోసమే నేను ఇప్పుడు తాగాలి కొంచెం మిల్క్. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఈ ఆఫీసర్ తోటి ఎంత సెక్యూరిటీ ఎందుకని వస్తున్నారు? ఎందుకంటే నీతన్ అంకుల్ దగ్గర ఒక చిప్ ఉంది, దాంతోనే ఆయన ఎర్త్ బ్యాంక్ అకౌంట్ ని యాక్టివేట్ చేస్తారు. దాంతో ఏ చోటుకైనా ఎర్త్ బ్యాంక్ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయగలం. అంటే ఆ నీతన్ అంకల్ ఎక్కడైతే చిప్ ని పెట్టారో దాన్ని రెండే పదాల్లో చెప్పాలంటే సేఫ్ ప్లేస్. ఆ చిప్ ఎక్కడుందన్న విషయం మిస్టర్ నీతన్ అంకుల్ కి మాత్రమే తెలుసు. ఓయ్ నాయను, అలా చూడండి, ఆయన మెళ్ళో ఎంత అందమైన లాకెట్ వేసుకున్నారు. చెప్తున్నాను కదా ఫోటో తీయకూడదని. పక్కకి తప్పుకో. గుడ్ మార్నింగ్ అంకుల్, నేనే కిక్కో. నాకేమనిపిస్తోందంటే మీరు ఇలా బిహేవ్ చేయడం చాలా పెద్ద తప్పని అనిపిస్తోంది. ఇలా చూడు కిక్కో, నా పేరు బ్రిస్టో.
నేతన్ సార్ సెక్యూరిటీ ఇది నా పని. అందుకని సార్ని కలవడానికి ఎవరొచ్చినా వాళ్ళని ఎలా డీల్ చేయాలో నేనే నిర్ణయిస్తాను. రిలాక్స్ బ్రెస్టో, కిక్కో చెప్పింది కరెక్టే. నువ్వు జనంతో ఇలా బిహేవ్ చేయకూడదు. ఈ కుర్రోడు కోసం నన్ను అంటున్నారా? నేను నిన్ను తిట్టడం లేదు, నీకు నచ్చ చెప్తున్నాను. అయితే సరే, వీళ్ళల్లో ఎవరైనా వచ్చి గొడవ చేస్తే నన్ను అడగండి. రిలాక్స్ బ్రెస్టో, అలాంటిదేమీ జరగదు. ఇక్కడ కిక్కో కూడా ఉన్నాడు. కిక్కో సూపర్ స్పీడో ప్రతిభ వరల్డ్ ఫేమస్ కదా. థ్యాంక్ యూ మిస్టర్ నేతన్. అందరూ అలర్ట్ గా ఉండండి. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. ఓరి నాయనో, ఈవిడ వాయిస్ వల్ల నా చెవులు పోయేలా ఉన్నాయి. ఇప్పుడు నేనేమైనా తింటాను? నువ్వు చెప్పేది నిజమే కిక్కో. దాని వాయిస్ వల్ల బల్బ్స్ అన్ని పగిలిపోయాయి. ఏమైంది? అంత కరెక్ట్ గా ఉందిగా? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఇక్కడ ఏదో సమస్య జరగబోతోంది. నేతన్ అంకుల్, మీ లాకెట్ మిస్సింగ్. సిగ్నల్ సీలింగ్ పక్క నుంచి వస్తోంది. నేను వెళ్ళి చెక్ చేస్తాను. నేతన్ అంకుల్ కిందే కదా కూర్చున్నారు. అయితే ఈయనెవరు? ఇంకా అంకుల్ ఆయన కళ్ళని ఫింగర్ ప్రింట్స్ ని ఎందుకు స్కాన్ చేస్తున్నారు? నేతన్ అంకుల్ కింద ఉన్నారు, ఇప్పుడు పైన ఉన్నారు. ఇదంతా ఎలా జరుగుతోంది? ఇలా చూడండి మిస్టర్, నేతన్ అంకుల్ విషయంలో మీరేం చేస్తున్నారు? ఇలా చూడు తమ్ముడు, నువ్వు రావడానికి చాలా ఆలస్యం చేసావు. నిన్న నా చైర్ కింద ఒక కట్టర్ ఉంది. ఆ కట్టర్ ని తీసి కట్ చేసి చైర్ ని అందులో తోసేసాం. తర్వాత నేతనికి బదులుగా నా మనిషి నేతనుగా మారి ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు నేను వచ్చిన పని పూర్తయింది, కానీ ఒక విషయం బ్యాలెన్స్ ఉంది. ఇవ్వ. జాక్, పని పూర్తయింది. త్వరగా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కిక్కో, అతన్ని పట్టుకో. అతను నా లాకెట్ తీసుకుని పారిపోయాడు. కానీ నేతన్ అంకుల్, అలా లాకెట్ లో ఏముంది? కిక్కో, అందులో ఒక సీక్రెట్ చిప్ ఉంది. ఆ చిప్ ని యాక్సెస్ చేసి ఎర్త్ బ్యాంక్ లోంచి డబ్బుని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఏంటి? దిగులు పడకండి అంకుల్, ఖచ్చితంగా ఆ చిప్ ని నేను జాగ్రత్తగా తీసుకొస్తాను. ఇక్కడ చాలా మంది బైకర్స్ ఉన్నారు. వేరే దారి లేదు, నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, త్వరగా ఆ బైక్ ని ఫాలో చేయి. నాకు తెలిసి ఫార్ములా నెంబర్ 1, 2, 3 మనకి యూస్ అవుతుంది. లెట్స్ గో బ్రో. కీకో, వాళ్ళిద్దరు వెనక్కి తిరిగి బాంబుల మీద బాంబులు వేస్తూనే ఉన్నారు. బేస్బాల్ ప్లేయర్స్ లా ఉన్నారు. అయితే సూపర్ స్పీడో, నువ్వు ఫార్ములా నెంబర్ 57 యాక్టివేట్ చేసి ఆడడం మొదలుపెట్టు. గ్రేట్ ఐడియా కీకో. ఇప్పుడు వాళ్ళు వేసే బాల్ ఎలా కొడతానో నువ్వే చూడు.
ఓకే, ఇప్పుడు వాళ్ళ ఆట అయిపోయింది, నా ఆట చూపించే సమయం వచ్చేసింది. కీకో, ఫార్ములా నెంబర్ 37 ని యాక్టివేట్ చేసి వాళ్ళ తాట ఒలిచేయనా? తప్పకుండా బడి గోన్. ఎక్కడ చూసినా టవర్సే కనిపిస్తున్నాయి. అయినా పర్వాలేదు, వాళ్ళని ఎలా ఆట పడిస్తానో నువ్వే కళ్ళారా చూడు కిక్కో. అది లేక ఒకడి ఆట కట్టించేశాను. ఎలా చేశాను కిక్కో? నైస్ షాట్ బ్రో. ఇప్పుడు మనం వాళ్ళని పట్టేసుకుందాం. కిక్కో, నా మొత్తం బాడీ డ్యామేజ్ అయిపోయింది. ఇది రిపేర్ అవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. కికో, ఆ లాకెట్ మన చేతికి రాలేదంటే బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం పోయే అవకాశం ఉంది. డోంట్ వరీ సార్. ఒకవేళ హర్త్ బ్యాంక్ లో దొంగతనం చెయ్యాలంటే ఆ దొంగోడు పెట్టుకున్న చిప్ పెట్టుకున్న లాకర్ ని ఆ బ్యాంకులో ఉన్న కంప్యూటర్ లో కనెక్ట్ చెయ్యాలి. అలా చేస్తే ఆ దొంగోడు అక్కడికొచ్చినా తిరిగి వెళ్ళలేడు. ఇలా చూడండి అంకుల్, మనం ఎప్పుడు ఎవరి మీద తక్కువ అంచనా వేయకూడదు. ముందు కూడా మీరు ఇలాగేగా చెప్పారు. మీరున్నప్పుడు నేతన్ అంకుల్ పక్కనకి ఎవరు రాలేరని చెప్పారు. చివరికి ఏమైందో చూసారా? చిప్ ని దొంగిలించేశారు కదా. కిక్కో ఇప్పుడు చెప్పింది 2 పదాల్లో చెప్పాలంటే సూపర్ కరెక్ట్. కరెక్ట్ కన్నా చాలా చాలా కరెక్ట్. సూపర్ డూపర్ కరెక్ట్. దానివల్ల నేను ఇప్పుడు తినబోతున్నాను ఒక క్యారెట్. అవును నేతన్ అంకల్, మీకు కాకుండా ఈ విషయం ఎవరెవరికి తెలుసు? అదే ఆ లాకెట్ లోపల ఒక చిప్ ఉన్న విషయం. ఆ లాకెట్ గురించి నాకు బ్రెస్టోకి మాత్రమే తెలుసు. కానీ ఎందుకు? అయ్యయ్యో, ఆ దొంగలకి ఈ విషయం గురించి ఎలా తెలిసింది? అంటే ఆ లాకెట్ లోపల మనం చిప్పు పెట్టామని. ఒక్క నిమిషం, మీ అందరూ కలిసి ఇప్పుడు ఏం చెప్తున్నారు? నాకు ఇందులో సంబంధం ఉందంటున్నారు. ఎవరికి తెలుసు? ఈ కాలంలో ఎవరిని నమ్మలేంగా. ఇప్పుడు నువ్వేమంటున్నావు సూపర్ స్పీడో? 1 మినిట్. నాకు బ్రెస్టో మీద పూర్తి నమ్మకం ఉంది. అతను ఎప్పుడూ అలాంటి పని చెయ్యడు. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడి నుంచైనా లీక్ అయి ఉండొచ్చు. అవును, అలా కూడా అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనకి ముఖ్యమైన పని ఏంటంటే ఎర్త్ బ్యాంక్ లో ఉన్న డబ్బుల్ని దొంగిలించకుండా కికో, చూసుకోవడం. రేపు నువ్వు సూపర్ స్పీడో ఇద్దరు కలిసి నా ఆఫీస్కి వచ్చి సెక్యూరిటీ గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. సరే నేతన్ అంకుల్, రేపు మేము తప్పకుండా ఆఫీస్కి వస్తాం. అది కాదు, నాకెందుకో ఆ బ్రిస్టోకి దొంగలకి ఏదో సంబంధం ఉందేమో అనిపిస్తోంది. మేర్ అంకుల్, కాసేపు మీ హ్యాండీక్యామ్ ని నాకు ఇస్తారా ప్లీజ్? ఏమిటి హ్యాండికమా? ఇదిగో తీసుకో కిక్కో. నువ్వు వెళ్ళి ఏదైనా షూట్ చేయి. బాగా ఎంజాయ్ చేయి. కిక్కో, మేయర్ దగ్గర ఉన్న ఫోటోస్ అన్ని ఎందుకని సూపర్ స్పీడోకి పాస్ చేయమన్నావు? దాన్ని ఒకే మాటలో అడగాలంటే వై? ఆగండి చెప్తాను. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 40. ఓకే బ్రో, ఆదరగొట్టేద్దాం. ఈ రోజు పొద్దున్న షూట్ చేసిన ఫుటేజ్ ఇది. నేతన్ అంకుల్ ఇంకా తన గార్డియన్స్ థియేటర్ లోపల ఎంటర్ అయినప్పుడు తీసిన వీడియో ఇది. మీకు అర్థమవుతోందా? నీ ప్లాన్ ఏంటో నాకు బాగా అర్థం అవుతోంది కిక్కో. మనకిప్పుడు 2-4-1 అవసరం అవుతుందని నాకు అనిపిస్తోంది. నువ్వు సరిగ్గా కనిపెట్టావు. వెరీ గుడ్. ఓరి నాయనో, ఏంటి ఇంత పెద్ద కన్ఫ్యూషన్ గా ఉంది? ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇలా చూడు, ఆ దొంగలు నేతన్ అంకుల్ కళ్ళుని ఇంకా ఫింగర్ ప్రింట్స్ ని కూడా స్కాన్ చేశారు తెలుసా? ఒకవేళ వాళ్ళు మళ్ళీ నేతన్ అంకుల్ మాస్క్ వేసుకొని ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు రెటీనాని ఫింగర్ ప్రింట్స్ ని స్కాన్ చేసి ఉండాలి, కానీ వాకింగ్ స్టైల్ ని కాపీ చేసి ఉండలేరు. కానీ ఆ రోజు చాలా మంది ఓపెరా థియేటర్ లో ఉన్నారు కదా. ఆ ఫుటేజెస్ ని ఆ 2 కెమెరాస్ లో లోడ్ చేశారు కూడా. కాబట్టి ఎవరైనా నేతన్ అంకుల్ మాస్క్ వేసుకొని దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తే మన కెమెరాలో ఉన్న ఇమేజెస్ తో మ్యాచ్ చేయగలిగామంటే ఈ దోపిడీలో ఎవరెవరు పాల్గొన్నారో మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు. వావ్! ఈ ప్లాన్ ని 2 పదాల్లో చెప్పాలంటే ఫ్యాంటాస్టిక్ ప్లాన్.
ఇదిగోండి బాస్, ఈ లాకెట్లో ఆ చిప్పు ఉంది. దీన్ని పెట్టుకుని బ్యాంకులో ఉన్న మొత్తం డబ్బుని దొంగతనం చేయొచ్చు. శబాష్, మాస్టర్ ప్లాన్ తో దొంగతనం చేయాలి, నా లాకర్ ని డబ్బుతో నింపాలి. కానీ బాస్, డబ్బు మీరు దొంగతనం చేస్తారు, తర్వాత మేమేం చెయ్యాలి? ఇందులో ప్లాన్ మొత్తం ఉంది. ఇందులో రాసున్న విధంగానే మీరిద్దరూ చెయ్యాలి. అన్నట్టు రేపు నీ మనుషులతో చెప్పు, అందరినీ సిద్ధంగా ఉండమని. రేపు ఇలాంటి ప్రాబ్లం ఏమీ జరగకూడదు. ఇప్పుడు ఆ డబ్బుకి నాకు ఒక రాత్రి మాత్రమే మిగులుంది. మాస్టర్ ప్లాన్ తో దొంగతనం చేయాలి, నా లాకర్ ని డబ్బుతో నింపాలి. కికో, ఈ సెక్యూరిటీ గార్డ్సే కాకుండా ఇంకా సెక్యూరిటీకి చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ దాటి వెళ్ళిన తర్వాతే ఆ దొంగడు ఆ చిప్ ని యూజ్ చేసి ఆ డబ్బు మొత్తం దోచుకోవడం కుదురుతుంది. మాట వరుసకు అడుగుతున్నాను, ఎవరైనా ఒకవేళ ఆ చిప్ని యూజ్ చేసి ఈ డబ్బుని కొట్టేయాలని ప్లాన్ చేశారే అనుకోండి, ఆ తర్వాత ఆ డబ్బుని మళ్ళీ ఇక్కడికి ఎలా మనం తీసుకురాగలం? ఆ డబ్బు రివర్స్ అయ్యి మన బ్యాంకుకి రావాలంటే అందుకు ఆ చిప్పు మనకు అవసరం. కానీ ఆ చిప్పు ఆ లాకెట్లో ఉంది. సార్, నేను వెళ్ళి అందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పేసి వస్తాను. ఓకే. నేనే ఒకసారి లోపలికి వెళ్లి సెక్యూరిటీ పరిస్థితి ఎలా ఉందో చూసి వచ్చేస్తా. లోపలంతా పక్కాగా చెక్ చేశాను. ఆల్ అండర్ కంట్రోల్. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ ఆఫీస్ వెనక నుంచే వస్తోంది. ఇప్పుడు అక్కడ ఏదో సమస్య అనుకుంటా. ఓ నో, నేను అసలు విషయం మర్చిపోయా. ఆ కంప్యూటర్ దగ్గర చేరుకోవడానికి ఒక సీక్రెట్ మార్గం ఆఫీస్ వెనకాలుంది. అక్కడ ఒక పెద్ద ఫౌంటైన్ కూడా ఉంది. ఆ ఫౌంటైన్ లోంచి వెళ్తే మెయిన్ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంటే మనం ఇక్కడంతా చెక్ చేసేటప్పుడు వాడు వెనక నుంచి వచ్చి అటాక్ చేస్తాడు అంటున్నారా? త్వరగా ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్దాం సూపర్ స్పీడో. ఈలోగా నేను వెళ్ళి బ్రిస్టోని వెతుకుతాను. సూపర్ స్పీడో, నేను ఈ ఫౌంటైన్ లోకి వెళ్ళి చూస్తాను. నువ్వు ఇక్కడే ఉండి వాచ్ చేయి. కానీ కికో, 2 నిమిషాల కంటే నువ్వు నీళ్లలో మునిగి ఉండలేవు కదా, ఏం చేస్తావు చెప్పు. డోంట్ వరీ సూపర్ స్పీడో, నాకేం కాదు. బికాస్ వి ఫైట్ ఫర్ ద రైట్. నేను 2 నిమిషాలకి టైమర్ని ఫిక్స్ చేస్తాను. రెండు నిమిషాలు అయిపోయింది, కానీ కికో ఇంకా తిరిగి రాలేదే. ఒకవేళ నీళ్ళలో మునిగిపోయాడంటే లోపల వెళ్ళి చెక్ చేద్దాం. కికో, కికో, కళ్ళు తెరువు కికో. కికో, నీకేం కాలేదుగా? అవును సూపర్ స్పీడో, నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ మధ్య నో సారీ నో థ్యాంక్ యూ. సరే పద, ఎర్త్ బ్యాంక్ డబ్బు సేఫ్ గా ఉందో లేదో చెక్ చేద్దాం. నేను భయపడినట్టే జరిగింది. ఎర్త్ బ్యాంక్ లోని డబ్బు మొత్తం దోచుకున్నారు. కానీ నేను మెయిన్ గేట్ లోనే ఉన్నాను సార్, అక్కడ ఎవరూ రాలేదు. మరి ఎలా దొంగతనం జరిగి ఉంటుంది? అది ఇప్పుడు తెలిసిపోతుంది. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 40. ఓకే బ్రో, హియర్ ఐ గో. నేను రహస్యంగా 2 కెమెరాస్ ని ఫిక్స్ చేశాను కికో, బట్ ఇప్పుడు చెక్ చేద్దామా? అంటే ఆ దొంగ మళ్ళీ నా మాస్క్ తగిలించి దొంగతనం చేశాడనమాట. ఆ రోజు అతను నా కళ్ళ వేళ్ల ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాడు. తప్పు. వేరెవరో మీ మాస్క్ వేసుకుని ఆ డబ్బుల్ని దొంగిలించలేదు. దాన్ని దొంగిలించింది మీరే. నువ్వేం మాట్లాడుతున్నావు కికో? అందుకు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? దాన్ని ఇప్పుడే చూపిస్తాను. సూపర్ స్పీడో, ఓపెరా షో జరిగిన రోజు ఫుటేజ్ ని చూపించు.
ఇలా చూడండి, ఆ ఫస్ట్ వీడియో మేము ఆ రోజు తీసింది మీరు ఓప్రా షో చూడడానికి వచ్చినప్పుడు. ఇంకా సెకండ్ వన్ ఈ రోజు తీసింది. ఈ రోజే డబ్బులు దొంగిలించబడ్డాయి. ఎవరైనా మీ రెటీనాని ఫింగర్ ప్రింట్స్ ని స్కాన్ చేసి డేటాని కాపీ చేయగలరు. మాస్క్ వేసుకుని రూపాన్ని కూడా మార్చుకోగలరు. కానీ మీలాగే వాక్ చేయలేరు. ఆ 2 ఫుటేజ్లోనూ ఇద్దరి ఇమేజ్ ఒకేలాగే ఉంది. అంటే దానికి అర్థం ఒకటే, వేరెవరో మీ మాస్క్ వేసుకొచ్చి దొంగిలించలేదు. ఫుల్ ప్రూఫ్ ప్లానింగ్ తో పాటు కలిసి దొంగిలించింది మీరే. మిస్టర్ నేతన్, నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఆ లాకెట్ ని నాకు ఇచ్చేయండి. మాస్టర్ ప్లాన్ తో దొంగతనం చేయాలి, నా లాకర్ డబ్బుతో నింపాలి. అర్థమైందా కికో? నిజానికి నువ్వు చాలా తెలివైన వాడివి. అందుకే నువ్వు నన్ను బాగా ఎక్స్పోజ్ చేయగలిగావు. సంతోషం. ఇదిగో తీసుకో చిప్పు. ప్లాన్ ఏ ఫెయిల్ అయ్యింది. ప్లాన్ బి యాక్టివేట్ చేయి. బడి, నేను ఎలాగైనా ఆ బైకర్స్ ని క్రాస్ చేసి నేతన్ ని చేరుకోవాలి. ఫార్ములా నంబర్ 55. నాకు అర్థమైంది కికో. ఇప్పుడే ఫార్ములా 55 ని యాక్టివేట్ చేస్తాను. ఈ కుర్రాడి వల్ల నా ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా ఉంది. నాకు మరో దారి లేదు. వీడు ఏదో ఒకటి చేసి తీరాలి. మాస్టర్ ప్లాన్ తో దొంగతనం చేయాలి, లాకర్ ని డబ్బుతో నింపాలి. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 34. ఓకే కికో, ఇప్పుడే నేను నా మ్యాగ్నెటిక్ రేస్ ని యూజ్ చేసి ఈ అన్ని బైక్స్ ఒకదానికొకటి అతుక్కుపోయేలా చేస్తాను. డబ్బులు కొట్టేయడానికి ఎలాంటి వేషాలు వేసావు, చివరికి ఎలా దొరికిపోయావో చూసావా? అంటే సార్ ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఇదిగో బ్రిస్టో అంకుల్, ఈ చిప్ ద్వారా డబ్బులు మొత్తం ఎర్త్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇంకా ఆ డబ్బుల్ని ప్రపంచ మంచి కోసం మీరు ఉపయోగించండి. అద్భుతం. ఒక విషయం చెప్పే తీరాలి. నిన్ను మెచ్చుకుని తీరాలి. కికో సూపర్ స్పీడో కలిసి మళ్ళీ వాళ్ళ సామర్థ్యం వల్ల, వాళ్ళ వీరత్వం వల్ల ఆ లాకెట్ ని కాపాడారు. శభాష్.